ఈరోజు టాపిక్ వచ్చేసి అండు సీక్వెన్స్. ఓకే, సో మెయిన్ పర్పస్ ఆఫ్ అండు సీక్వెన్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక డిఎంఎల్ ఆపరేషన్స్ తోటి ఒక డేటాని మాడిఫై చేయడానికి ట్రై చేస్తే దాని యొక్క ఒరిజినల్ వాల్యూని మనము ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి. ఎందుకు అంటే రీడ్ కన్సిస్టెన్సీ అనేది చూపించాలి. మల్టిపుల్ యూజర్స్ ఒకటేసారి యాక్సెస్ చేసి మాడిఫై చేయడానికి వచ్చినప్పుడు ఓల్డ్ వాల్యూ అనేది మనకు అవసరం కాబట్టి దాన్ని మనం ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. కాబట్టి దానికోసమని ఆ ఓల్డ్ వాల్యూని మనం అండు సీక్వెంట్లో యూజ్ చేసుకుంటాం, అండు సీక్వెంట్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో మెయిన్ పర్పస్ ఆఫ్ అండు సీక్వెన్స్ ఈజ్ ట్రాన్సాక్షన్ రికవరీకి, ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్కి, రీడ్ కన్సిస్టెన్సీకి, ఈ మూడు పర్పసెస్ కోసమని మన అండు సీక్వెన్స్ అనేటివి యూస్ అవుతాయి. ఓకే, సో మనం ఏం చేస్తాం, జనరల్గా ఎప్పుడైతే అప్డేట్ కమాండ్ చేస్తుంటామో ఆ అప్డేట్ కమాండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీనికి సంబంధించిన ఒరిజినల్ వాల్యూ వచ్చి అండు టేబుల్ స్పేస్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో an undo segment is used to save the old value when a process changes the data in a database. ఓకే, ఎప్పుడైతే ఒక ప్రాసెస్ డేటాబేస్లో డేటా చేంజ్ చేసినప్పుడు ఆ ఓల్డ్ వాల్యూ అనేది అండు సెగ్మెంట్లో స్టోర్ చేసుకుంటుంది. ఇట్ స్టోర్స్ ద లొకేషన్ ఆఫ్ ద డేటా అండ్ ద డేటా దట్ ఈస్ ఎగ్జిస్ట్ బిఫోర్ బీయింగ్ మాడిఫైడ్. ఓకే, ఈ లొకేషన్కి వెళ్ళి ఓల్డ్ వాల్యూ తీసుకొచ్చి పెడుతున్నాము అని, అండ్ ఆ ఓల్డ్ వాల్యూ ఏంటి అనేది అండు సెగ్మెంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ద హెడర్ ఆఫ్ ద అండు సెగ్మెంట్ కంటైన్స్ ఏ ట్రాన్సాక్షన్ టేబుల్. అంటే హెడర్లోనే ట్రాన్సాక్షన్ టేబుల్ అనేది ఒకటి ఉంటుంది. అందులో ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుందంటే ఏ ట్రాన్సాక్షన్ ఈ డేటాని మాడిఫై చేస్తుంది, ఏ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఓల్డ్ డేటా మనం అండు సెగ్మెంట్లో పెట్టుకుంటున్నాము అన్న ఇన్ఫర్మేషన్ దీంట్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఏ సీరియల్ ట్రాన్సాక్షన్స్ యూజెస్ ఓన్లీ ద అండు సెగ్మెంట్స్ టు స్టోర్ ఆల్ ద అండు డేటా. సో ట్రాన్సాక్షన్ సంబంధించిన అండు డేటా అనేది అందులో పెట్టుకుంటుంది. మెనీ కంకరెంట్ ట్రాన్సాక్షన్స్ కెన్ రైట్ ఇంటూ వన్ అండు సెగ్మెంట్. కంకరెంట్గా 2-3 ట్రాన్సాక్షన్స్ జరిగినా కానీ అవి ఒక్కొక్క అండు సెగ్మెంట్లో అప్డేట్ చేసుకోవచ్చు. ఎట్లా అప్డేట్ చేసుకుంటాయంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ టేబుల్ అని ఉంటుంది కదా హెడర్లో. సో ఈ ట్రాన్సాక్షన్ టేబుల్లో ఏ స్టేట్మెంట్కి సంబంధించిన వాల్యూ మనం ఇక్కడ పెడుతున్నాము అన్న ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ టేబుల్లో సేవ్ చేసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకు క్లియర్గా ఐడెంటిఫై అవుతుంది ఇది ఓల్డ్ వాల్యూ మనం ఇక్కడ చేంజ్ చేసినాము, అది ఏ ట్రాన్సాక్షన్ కోసం చేంజ్ చేసినాము అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి అది క్లియర్గా మనకు తెలిసిపోతుంది అన్నట్టు, ఆ డేటాబేస్కి క్లియర్గా ఐడెంటిఫై అయిపోతుంది. సో ఈ ట్రాన్సాక్షన్ వల్ల ఇది చేంజ్ చేస్తున్నాము. సో వేరే వాళ్ళు అదే ట్రాన్సాక్షన్కి సంబంధించిన డేటా వేరే వాళ్ళు క్వరీ చేస్తే మనం ఈ ఓల్డ్ వాల్యూ డిస్ప్లే చేయాలి. అతను కమిట్ చేసేంతవరకు ఈ ఓల్డ్ వాల్యూ డిస్ప్లే చేయాలి. ఆ కమిట్ చేసిన తర్వాత లేటెస్ట్ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, మెయిన్ పర్పస్ ఇది ట్రాన్సాక్షన్ రికవరీ చేయడానికి, ట్రాన్సాక్షన్ రోల్ బ్యాక్ చేయడానికి, రీడ్ కన్సిస్టెన్సీకి. ఓకే, సో నిన్న మీరు ఒక క్వశ్చన్ అడిగారు, సార్ మరి రీడూలో కూడా సేమ్ డేటా ఉంటుంది, మరి అండుకి రీడూకి చేంజెస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి అని అడిగారు కదా. ఇక్కడ మీకు క్లియర్గా వస్తుంది చూడగా, ఇదేమో అండుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్కి, ఇదేమో రీడూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఏం రికార్డ్ అవుతుంది అంటే హౌ టు అండూ ద చేంజెస్ అంటే ఆ చేంజ్ జరిగిన దాన్ని మనం అండూ చేయాలి, అంటే రివర్స్ చేయాలి. అందుకోసమని ఆ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండూలో స్టోర్ అవుతుంది. బట్ రీడూలో ఏమవుతుందంటే హౌ టు రీప్రొడ్యూస్ ద చేంజ్, అంటే మనం ఏం చేంజ్ చేసినాము అనే ఇన్ఫర్మేషన్ రీడూలో స్టోర్ అవుతే దాన్ని ఎలా రివర్స్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ ఏమో అండూలో ఉంటుంది. ఓకే, హౌ టు అండూ ద చేంజ్, అండూ అంటే రివర్స్ చేయడం అన్నట్టు. రివర్స్ చేయడానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ చేసుకుంటే అదేమో నువ్వు ఏం చేంజ్ చేసినావు అని దాన్ని రీప్రొడ్యూస్ చేయాలంటే, సపోజ్ ఇప్పుడు నువ్వు 10-20 చేసినావు అంటే 10-20 ఎలా చేసినావు అన్న ఇన్ఫర్మేషన్ ఏమో రీడూలో స్టోర్ అవుతుంది. ఇందులో ఏమో 10-20 అని చేంజ్ చేసినావు, దాన్ని మళ్ళీ నువ్వు రివర్స్ చేయాలి అంటే 10 పెట్టాలి అంటే ఎలా చేయాలని చెప్పేసి ఇందులో ఉంటుంది. ఓకే, యూజ్డ్ ఫర్ రోల్ బ్యాక్, రీడ్ కన్సిస్టెన్సీ పర్పస్ కోసం అని చెప్పేసి అండూని యూజ్ చేస్తాము. రోల్ ఫార్వర్డ్ డేటాబేస్ చేంజెస్ని రోల్ ఫార్వర్డ్ చేయాలి అంటే రీడూలో డేటాని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఇదేమో అండు సెగ్మెంట్లో స్టోర్ అవుతుంది, ఇవేమో రీడూ లాగ్ ఫైల్స్లో స్టోర్ అవుతుంది. ప్రొటెక్ట్ అగైనిస్ట్, దేనికి అగైనిస్ట్గా ప్రొటెక్ట్ చేయడం కోసం అనేది వీటిని యూజ్ చేస్తున్నామంటే ఇన్కన్సిస్టెంట్ రేట్స్ ఇన్ ద మల్టిపుల్ యూజర్ సిస్టమ్స్. అండ్ ఇది డేటా లాస్ అయినప్పుడు రికవరీ చేయడానికి ఏమో రీడూ యూజ్ చేస్తాము.
ఇది అండు ఎప్పుడు యూజ్ చేస్తామంటే మల్టిపుల్ యూజర్స్ వచ్చి ఒకటే డేటాను మాడిఫై చేసినప్పుడు ఎవరికి యాక్చువల్ వాల్యూ చూపించాలి, ఎవరికి మాడిఫైడ్ వాల్యూ చూపించాలన్న ఇన్ఫర్మేషన్ కోసం అనేది అండు సెగ్మెంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకే. Undo data and redo data seems similar at the first, but they serve different purposes. రెండు సిమిలర్గా ఉన్నా కానీ దాని సర్వ్ చేసే పర్పస్ అనేది వేరే, అవి దాని మోటో అనేది డిఫరెంట్. ఇది అండు చూపించే మోటో వేరే, రీడు మనం యూజ్ చేసుకునే మోటో వేరే ఉంటుంది. ఓకే. అండు డేటా ఈజ్ నీడెడ్ ఇన్ కేస్ ఆఫ్ దేర్ ఈజ్ ఏ నీడ్ టు అండు ఏ చేంజ్. అంటే ఒక చేంజ్ని మనము అండు చేయాలి అంటే రివర్స్ చేయాలి, రివర్స్ చేసి ఒరిజినల్ వాల్యూ పెట్టాలి, దానికోసమని అండుని యూజ్ చేసుకుంటాం. అండ్ దిస్ అకర్స్ ఫర్ రీడ్ కన్సిస్టెన్సీ అండ్ రోల్ బ్యాక్వర్డ్ చేయాలన్నా కానీ రీడ్ కన్సిస్టెన్సీ చేయడం కోసం అని చెప్పేసి ఈ అండు వాటిని యూజ్ చేసుకుంటాము. రీడు డేటా ఈజ్ నీడెడ్ ఇన్ కేస్ ఆఫ్ దేర్ ఈజ్ ఎ నీడ్ టు పర్ఫార్మ్ ఏ చేంజెస్ అగైన్. ఆ చేంజ్ని మళ్ళీ పర్ఫామ్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏం చేసినామంటే కమిట్ కొట్టినామండి, కమిట్ మనం ఏం చేసినాం, కమిట్ కొట్టినాం. అయితే ఒక 1000 రికార్డ్స్ని మనం కమిట్ చేసినాం. అయితే అది కమిట్ చేసే లోపలే డేటాబేస్ క్రాష్ అయింది. అప్పుడు నెక్స్ట్ డేటాబేస్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలి, ఇలా 100 రికార్డ్స్కి కమిట్ కొట్టినా 100 రికార్డ్స్లో డేటా అప్డేట్ అవ్వాలి, బట్ అది అప్డేట్ అవ్వలేదు. బట్ దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రీడు లాక్ ఫైల్లో ఉంది. సో ఆ రీడు లాక్ ఫైల్ ఆ ఇన్ఫర్మేషన్ చూసుకొని 100 రికార్డ్స్ని మళ్ళీ కమిట్ అని కన్ఫర్మేషన్ చేయాలి. అందుకోసమనే మనం రీడు లాక్ ఫైల్స్లో ఆ రీడుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ చేసుకుంటాం. ఇన్ ద కేస్ ఆఫ్ ది లాస్ట్ సమ్ రీజన్, అంటే ఒక రీజన్లో లాస్ అయినాము అంటే సంథింగ్ లైక్ దిస్ అన్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలంటే మీకు క్లియర్గా, ఇప్పుడు ఒక పవర్ అవుటేజ్ అనేది అక్కర్ అయింది జస్ట్ బిఫోర్ కమిట్ ద చేంజెస్. ఓకే. ఒక చేంజెస్ను కమిట్ చేసిండు, బట్ ఆ చేంజెస్ రిఫ్లెక్ట్ అయ్యే లోపల పవర్ ఆఫ్ అయిపోయి సంథింగ్ రీజన్ వల్ల డేటాబేస్ క్రాష్ అయింది. ఓకే. సో changes have been reflected into the data files but does not occur the problem because of the transaction has been committed. So when the system starts it again, it able to roll forward any record changes that have not yet been reflected into the data files at the time of outage. అంటే నువ్వు కమిట్ కొట్టినావు కానీ ఆ కమిట్ అనే కన్ఫర్మేషన్ డేటా ఫైల్లోకి అప్డేట్ అయ్యే లోపల డేటాబేస్ క్రాష్ అయిపోయింది. సో నువ్వు ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ డేటాబేస్ అప్డేట్ చేస్తావో ఆ కమిట్కి సంబంధించిన అప్డేట్ అనేది డేటా ఫైల్లో కన్ఫర్మ్ కావాలి అంటే అది రీడూలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రీడు లాక్ ఫైల్లో ఉంటుంది. సో ఆ రీడు లాక్ ఫైల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ కన్ఫర్మేషన్ అనేది చేస్తుంది. ఓకే. నెక్స్ట్ టైప్ ఆఫ్ అండు సెగ్మెంట్స్ ఏముంటాయంటే 2 టైప్స్ ఉంటాయండి. ఒక ఒకటేమో సిస్టమ్ ఉంటుంది, ఇంకొకటేమో నాన్ సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ టేబుల్ స్పేస్, సిస్టమ్కి సంబంధించి అండు సెగ్మెంట్స్ ఓన్లీ సిస్టమ్ టేబుల్ స్పేస్లోనే క్రియేట్ అవుతాయి. ఓన్లీ సిస్టమ్ టేబుల్ స్పేస్కి సంబంధించిన డేటాని అండు చేయడానికి మాత్రమే సిస్టమ్ టేబుల్ స్పేస్లో ఒక సిస్టమ్ అండు సెగ్మెంట్ క్రియేట్ అయ్యి దాంట్లో యాక్షన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. ఓకే. నాన్ సిస్టమ్ టేబుల్ స్పేస్ అంటే సిస్టమ్ టేబుల్ స్పేస్ కాకుండా ఏమేమి టేబుల్ స్పేసెస్ ఉంటాయి, మన యూజర్ బిజినెస్ డేటాకి సంబంధించిన టేబుల్ స్పేసెస్ ఏమేమి ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన అండు అనే యాక్షన్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక అండు టేబుల్ స్పేస్ అని క్రియేట్ చేసి దాన్ని డేటాబేస్కి డిఫాల్ట్గా అసైన్ చేస్తాము. సో ఎప్పుడైతే ఒక డేటాబేస్ బిజినెస్ డేటాకు సంబంధించిన మాడిఫికేషన్స్ ఎప్పుడైతే జరిగినాయో దానికి సంబంధించిన ఒరిజినల్ వాల్యూను సేవ్ చేయడానికి నువ్వు ఒక అండు టేబుల్ స్పేస్ని క్రియేట్ చేసి దాన్ని డిఫాల్ట్ చేసి అందులో స్టోర్ చేసుకుంటావి. అలా కాకుండా సిస్టమ్ టేబుల్ స్పేస్కి మాత్రము దాంట్లోనే ఒక సిస్టమ్ అండు సెగ్మెంట్స్ అని క్రియేట్ చేసి అందులో స్టోర్ చేసుకుంటుంది. ఒకవేళ నువ్వు డిఫాల్ట్ టేబుల్ స్పేస్ అండు టేబుల్ స్పేస్ అనేది ఒక డేటాబేస్కి క్రియేట్ చేయకపోతే అది సిస్టమ్ టేబుల్ స్పేస్లో ఉన్న అండు సెగ్మెంట్స్ని యూజ్ చేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే నీకు సిస్టమ్ టేబుల్స్ గ్రో అవ్వడము, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ రావడం అనేటివి జరుగుతుంటాయి. ఓకే. సో అండు డేటా ఈజ్ మేనేజ్డ్ యూజింగ్ అండు టేబుల్ స్పేసెస్. ఒక అండు టేబుల్ స్పేస్ క్రియేట్ చేస్తే యూ కెన్ అలొకేట్ 1 అండు టేబుల్ స్పేస్ పర్ ఇన్స్టాన్స్ విత్ ఎనఫ్ స్పేస్ ఫర్ వర్క్ లోడ్ ఆఫ్ ద ఇన్స్టాన్స్. ఓకే. నీ బిజినెస్ రిక్వైర్మెంట్కి బట్టి నీ డేటాబేస్లో లోడ్ను బట్టి ఆ టేబుల్ స్పేస్లో సైజ్ అనేది ప్రొవైడ్ చేసి దాన్ని నువ్వు బై డిఫాల్ట్ చేసేసినావు అనుకో ఆరకిల్ సర్వర్ ఆటోమేటిక్గా ఆ అండు టేబుల్ స్పేస్ అనేది మెయింటైన్ చేసుకుంటుంది. నెక్స్ట్ అది ఎలా చేస్తాము అంటే అండు _మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆటో అని పెడితే అది ఆటోమేటిక్ అండు మేనేజ్మెంట్ ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ ఒక డేటాబేస్కి అండు టేబుల్ స్పేస్ని ఎలా ఆటో చేస్తామంటే ఈ పారామీటర్స్ సెట్ చేయాలి. అండు_టేబుల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు టేబుల్ స్పేస్ నేమ్ అని ఒక నేమ్ ఇచ్చినాము అనుకో, నువ్వు ఏ టేబుల్ స్పేస్ అయితే క్రియేట్ చేసినావో దాని నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేసినావు అంటే అది ఆ డేటాబేస్కి డిఫాల్ట్ అయిపోతుంది.
అండ్ అట్లీస్ట్ 1 అన్డు టేబుల్ స్పేస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. ఓకే, ఆటోమేటిక్ ఇనిషియలైజేషన్ పారామీటర్స్ ఏంటంటే ఇది అండర్ మేనేజ్మెంట్ని ఆటో అని పెట్టవచ్చు, మాన్యువల్ అని పెట్టవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్లో ఆటో అనేది బై డిఫాల్ట్ అయిపోయింది. ఓకే, ఇలా స్పెసిఫై చేస్తాం. అండర్ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆటో, టేబుల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు నీ టేబుల్ స్పేస్ నేమ్ ఇది. ఓకే, సో టేబుల్ స్పేస్ ఎలా క్రియేట్ చేస్తామంటే నువ్వు మాన్యువల్గా ఎప్పుడైతే క్రియేట్ డేటాబేస్ అనే కమాండ్ యూజ్ చేసి డేటాబేస్ని క్రియేట్ చేసినామో అప్పుడు టేబుల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు టేబుల్ స్పేస్ నేము, డేటా ఫైల్ ఈజ్ ఈక్వల్ టు డేటా ఫైల్ నేము, ఆటో ఎక్స్టెండ్ అని చెప్పి సైజ్ అని ఇలా ఇస్తావు. లేదు అంటే డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత నువ్వు ఒక టేబుల్ స్పేస్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇలా క్రియేట్ చేస్తావు. క్రియేట్ టేబుల్ స్పేస్, ఇదంతా స్టాండర్డ్ వర్డ్ అండి. ఓకే, క్రియేట్ టేబుల్ స్పేస్, ఇది టేబుల్ స్పేస్ నేమ్, ఇది మన యూజర్ డిఫైన్ మన ఓన్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో క్రియేట్ టేబుల్ స్పేస్ నేమ్, డేటా ఫైల్ నేమ్, సైజు ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆటో ఎక్స్టెండ్ మ్యాక్స్ సైజ్ 30 GB అని ఇస్తే అది 20 MB నుంచి 30 GB వరకు ఆటో ఎక్స్టెండ్ అయిపోతుంది. ఓకే, అది ఎంత సైజ్ ఇస్తావు అనేది నువ్వు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ నీ బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి నువ్వు టేబుల్ స్పేస్ అనేది సైజ్ అనేది మెయింటైన్ చేస్తావు. ఓకే, సో ఒక టేబుల్ స్పేస్కి డేటా ఫైల్ యాడ్ చేయాలి అంటే ఆల్టర్ టేబుల్ స్పేస్ నేమ్, యాడ్ డేటా ఫైల్ నేమ్, సైజు, ఆటో ఎక్స్టెండ్ అని ఇస్తాం. నార్మల్గా టేబుల్ స్పేస్కి ఎలా యాడ్ చేస్తామో సేమ్ అలాగే నార్మల్ టేబుల్ స్పేస్ కూడా ఎలా చేస్తామో ఆల్టర్ టేబుల్ స్పేస్ నేమ్ ఇస్తాము. సో ఇక్కడ మనకు టేబుల్ స్పేస్ కాబట్టి టేబుల్ స్పేస్ నేమ్ ఇచ్చిన తర్వాత యాడ్ డేటా ఫైల్ నేమ్ విత్ లొకేషన్ ఇక్కడ ఇస్తాము, సైజ్ ఇస్తాము, ఆటో ఎక్స్టెండ్ ఆన్ ఇస్తాము, మ్యాక్స్ సైజ్ 30 GB అని స్పెసిఫై చేస్తాం. ఓకే, సో ఆటోమేటిక్ మేనేజ్మెంట్ స్విచ్చింగ్ టేబుల్ స్పేసెస్ అంటే ఇప్పుడు ఒక టేబుల్ స్పేస్ నుంచి ఇంకొక టేబుల్ స్పేస్కి అప్పుడు నువ్వు రెండు లేదా 3 టేబుల్ స్పేసెస్ నువ్వు క్రియేట్ చేసినావు డిఫరెంట్ పర్పసెస్ కోసం యూజ్ చేసుకొని వాటి మధ్యన స్విచ్ చేయాలంటే ఇలా చేస్తాం అన్నట్టు. యూ మే స్విచ్ ఫ్రమ్ 1 టేబుల్ స్పేస్ టు అనదర్ స్పేస్, ఓన్లీ 1 టేబుల్ స్పేస్ కెన్ బి అసైన్డ్ టు ఏ ఇన్స్టెన్స్ ఎట్ ఏ టైమ్. అంటే నీ డేటాబేస్లో 2-3 టేబుల్ స్పేసెస్ క్రియేట్ అయ్యి ఉన్నా ఓన్లీ ఒకటే టేబుల్ స్పేస్ని మనము ఎట్ ఏ టైం ఒక ఇన్స్టాన్స్కి డిఫాల్ట్ అనేది చేస్తాము, ఒక డేటాబేస్కి డిఫాల్ట్ అనేది చేస్తాము. మోర్ దాన్ 1 టేబుల్ స్పేస్ మే ఎగ్జిస్ట్ విత్ ఇన్ an instance బట్ ఓన్లీ 1 కెన్ బి an యాక్టివ్. అంటే నీ డేటాబేస్లో 3-4 టేబుల్ స్పేసెస్ ఉన్నా కానీ ఓన్లీ ఒకటే యాక్టివ్గా ఉంటుంది, ఒకటే డిఫాల్ట్ అనేది చేస్తాం. ఓకే, యూజ్ ఆల్టర్ సిస్టమ్ సెట్ కమాండ్ టు డైనామికల్లీ స్విచ్ బిట్వీన్ ద టేబుల్ స్పేసెస్. ఒక టేబుల్ స్పేస్ నుంచి ఇంకో టేబుల్ స్పేస్కి నువ్వు డిఫాల్ట్గా స్విచ్ చేయాలి అనుకుంటే డైనమిక్గా చేంజ్ చేసుకోవచ్చు డేటాబేస్ రీస్టార్ట్ లేకుండానే. దానికి ఈ కమాండ్ యూజ్ చేయాలి మనం. ఆల్టర్ సిస్టమ్ సెట్ టేబుల్ స్పేస్ ఈజ్ ఈక్వల్ టు TBS2. ఇంతకుముందు మనకు TBS ఉన్నాయి, ఇప్పుడు TBS2 అని చేసిన అంటే దాని నుంచి దీనికి స్విచ్ చేసి దీన్ని డిఫాల్ట్ చేసిన. ఎప్పుడైతే ఒక దాని నుంచి ఇంకో దానికి డిఫాల్ట్ చేయాలంటే కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఆ కండిషన్స్ ఏంటి నా తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది. ఒక టేబుల్ స్పేస్ని డ్రాప్ చేయాలంటే ఇలా డ్రాప్ చేస్తాం, డ్రాప్ టేబుల్ స్పేస్ నేమ్ అని చెప్పేసి డ్రాప్ చేస్తాం. ఓకే, అండ్ టేబుల్ స్పేస్ కెన్ ఓన్లీ డ్రాప్డ్ ఇఫ్ ఇట్ ఈస్ కరెంట్లీ నాట్ ఇన్ ద యూజ్డ్ బై ఎనీ ఇన్స్టాన్స్. అంటే అది ఒక ఇన్స్టాన్స్కి డిఫాల్ట్ అయ్యి ఉండకూడదు, అది యాక్టివ్లో ఉండకూడదు. నాన్ యాక్టివ్లో ఉన్న వాటినే డ్రాప్ చేయగలుగుతాము, యాక్టివ్ ఉన్న వాటిని డ్రాప్ చేయలేము. యాక్టివ్గా ఉన్న వాటిని నువ్వు డ్రాప్ చేయాలి అంటే ఆల్రెడీ నీ దగ్గర ఇంకొక టేబుల్ స్పేస్ ఉంది కాబట్టి దాన్ని యాక్టివ్ చేసి దీన్ని డ్రాప్ చేయాలన్నట్టు. టు డ్రాప్ అండ్ యాక్టివ్ టేబుల్ స్పేస్ స్విచ్ టు న్యూ టేబుల్ స్పేస్ అంటే ఇంకొక టేబుల్ స్పేస్ని యాక్టివ్ చేసి తర్వాత డ్రాప్ చేయాలంట. ఓల్డ్ వాటిని డ్రాప్ చేసాం. అది కూడా ఎప్పుడు డ్రాప్ చేస్తామంటే అందులో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు టేబుల్ స్పేస్లో మనకు ఒరిజినల్ వాల్యూ అనేది పెట్టుకుంటుంది కదా. సో ఆ ట్రాన్సాక్షన్ కమిట్ అయ్యి ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఆ టేబుల్ స్పేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ నార్మల్గా కమిటో రోల్ బ్యాక్ ఏదో దాని యాక్టివిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే టేబుల్స్ అనేది డ్రాప్ చేయాలి. అంతకుముందు నువ్వు డ్రాప్ చేసినా కానీ డ్రాప్ అనేది అవ్వదు. ఓకే, సో టేబుల్ స్పేస్లో ఎంత టైం మనం ఆ డేటా పెట్టుకోవాలి. ఇప్పుడు టేబుల్ స్పేస్లో డేటా పెట్టుకోవాలి అనుకుంటున్నాము. సపోజ్ ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ యూజర్స్ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ను క్వరీ చేస్తుంటే ఆ ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ యొక్క ఒరిజినల్ వాల్యూని అందులో పెట్టుకోవాలి అని అంటే మనకు అంత ఎనఫ్ స్పేస్ పెట్టుకోవాలంటే కూడా ప్రాబ్లం అవుతుంది కదా. సో మనం ఏం చేస్తాము అంటే నీ డేటాబేస్లో లాంగెస్ట్ ఏ ప్రోగ్రామ్ రన్ అవుతుంది దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని, సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఒక 2 hours 3 hours రన్ అవుతుంది అనుకుందాం. సో
ఆ 3 అవర్స్కు సంబంధించిన ఓల్డ్ వాల్యూ అక్కడ పెట్టుకోవాలి కాబట్టి సో మనం ఏం చేస్తామంటే ఆ యూజర్కి నేను ఇంతవరకు అయితేనే నీకు ట్రాన్సాక్షన్ ఓల్డ్ వాల్యూ ఇందులో ఉంటుంది, అంతవరకు నేను కమిట్మెంట్ ఇస్తాను, అంతకంటే ఎక్కువ నేను కమిట్మెంట్ ఇయ్యను అని చెప్పేసి నువ్వు ఈ అండూ రిటెన్షన్ అనే పారామీటర్ను సెట్ చేస్తామండి. సపోజ్ 900 అంటే సెకండ్స్లో పెడతాము. 900 సెకండ్స్ అంటే 15 మినిట్స్. సో 15 మినిట్స్ రన్ అయ్యే క్వరీ వరకు సంబంధించిన డేటా అయితేనే అందులో ఉంటుంది. నువ్వు 15 మినిట్స్ ఒక 30 మినిట్స్ రన్ చేసినావు అనుకో, ఆ ఓల్డ్ వాల్యూ నీకు పోయి వేరే యూజర్ వచ్చేసి వేరే అప్డేట్ చేసిన వాల్యూ వచ్చేస్తుంది. సో అప్పుడు నీకేమవుతుందంటే ఎర్రర్ త్రో చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే దాన్ని కమిట్ ఇస్తావు ఆ క్వరీకి 15 మినిట్స్ దాటిన తర్వాత నువ్వు కమిట్ ఇచ్చినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే నీ ఓల్డ్ వాల్యూ లేదని స్నాప్షాట్ టు ఓల్డ్ ఎర్రర్ అని చెప్పేసి ఇచ్చేస్తుంది. సో మనం అలాంటి ఎర్రర్స్ రాకుండా ఉండాలి అంటే నీ డేటాబేస్లో ఏ ప్రోగ్రామ్ అయితే లాంగెస్ట్ రన్ అవుతుంది, దానికి ఎంత టైం పడుతుంది అనేది ఓవర్ ద పీరియడ్ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోయి స్టెబిలైజ్ అయిన తర్వాత సో ఓహో నా డేటాబేస్కి 2 అవర్స్ ఇస్తే సరిపోతుంది, 3 అవర్స్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకొని ఆ టైంను మనం ఇక్కడ అజైన్ అనేది చేస్తాము. సో అలా అజైన్ చేయాలి. ఇంకొకటి, ఇప్పుడు నువ్వు 3 అవర్స్ ఇస్తున్నావు అంటే 3 అవర్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన డేటా కూడా స్టోర్ చేసుకునేంత సైజు పెట్టాలి. సో ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ అవుతాయండి. సో నువ్వు టైం ఎంత లాంగ్ ఇచ్చినా కానీ అంత లాంగ్కి సంబంధించిన డేటా స్టోర్ చేసుకునే సైజును కరెక్ట్గా సైజింగ్ చేసుకోవాలి. టైమింగ్ కూడా సెట్ చేసుకొని పెట్టుకుంటేనే మనకు ఈ రీడ్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎర్రర్స్ అనేటివి రావు. అండ్ ఎర్రర్స్ రాకుండా నీ ట్రాన్సాక్షన్ అనేది క్లియర్గా కంప్లీట్ అవుతుంది. సో మనం అండూ రిటెన్షన్ పెట్టుకోవాలి, అండూ టేబుల్ స్పేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్కు సంబంధించిన స్పేస్ని కూడా మెయింటైన్ చేయాలి. యూజువల్గా మనం అండూ టేబుల్ స్పేస్లో మానిటర్ చేయాల్సింది ఏంటంటే ఫ్రీ స్పేస్ మానిటర్ చేయాలి. స్నాప్షాట్ టు ఓల్డ్ ఎర్రర్స్ ఏమన్నా వస్తున్నాయా అని చూడాలి. స్నాప్షాట్ టు ఓల్డ్ ఎర్రర్ అనేది వస్తూ ఉంది అంటే నీ ఓల్డ్ వాల్యూ డిలీట్ అయిపోయింది, నీ ట్రాన్సాక్షన్ కమిట్ చేయకముందే నీ ఓల్డ్ వాల్యూ అనేది వేరే వాళ్ళు మాడిఫై చేసిర్రు, ఆ వాల్యూ ఓవర్ రైట్ అయిపోయింది అని దాని మీనింగ్ అన్నట్టు. సో అప్పుడు నువ్వేం చేస్తావు అంటే సైజ్ అయినా ఇంక్రీజ్ చేయాలి, లేదు అంటే టైం అయినా ఇంక్రీజ్ చేయాలి. ఈ రెండు నీకు వ్యాలిడేట్ చేసుకుంటూ దాన్ని బట్టి మానిటర్ చేసుకుంటూ నువ్వు అప్డేట్ చేస్తూ స్టెబిలైజ్ చేసుకోవాలి ఇన్స్టాన్స్ని ఓవర్ ద పీరియడ్. ఓకే, స్నాప్షాట్ టు ఓల్డ్ ఎర్రర్ అని ఎప్పుడు వస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండూ ఈజ్ మేనేజ్డ్ ఆటోమేటికలీ బై అన్ ఇన్స్టాన్స్ విత్ లిటిల్ బిట్ నీడ్ ఆఫ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఇంటర్వెన్షన్. సో మన డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ మానిటరింగ్ చేయాలి, మిగిలింది మొత్తం ఆర్కిల్ సర్వర్ బై డిఫాల్ట్గా మెయింటైన్ చేస్తుంది. అండూ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్వేస్ రిటైన్డ్ అంటిల్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఎండెడ్. అంటే మన అండూ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఆ ట్రాన్సాక్షన్ ఎండ్ అయ్యేంత వరకు ఓల్డ్ వాల్యూ అనేది పెట్టుకోవాలి. దిస్ మీన్స్ దట్ ఇఫ్ extremely large amount of data are deleted or updated without being committed, then undo table space must be equally large enough to contain the old data. Imagine the case of 50 MB of table space. అంటే ఏమంటున్నాను అంటే ఇప్పుడు సపోజ్ నీకు ఇప్పుడు 50 GB అన్న సైజ్తో ఉన్న ఒక టేబుల్ ఉంది. సో నువ్వు ఆ టేబుల్ ఏం చేస్తున్నావు అంటే మొత్తాన్ని డిలీట్ చేస్తున్నావు. సో ఎప్పుడైతే నువ్వు మొత్తాన్ని డిలీట్ చేస్తున్నావు అంటే నీకు 50 GB ఆఫ్ డేటాకి సంబంధించిన డేటాను డిలీట్ చేస్తున్నావు అంటే దాని ఒరిజినల్ వాల్యూని మొత్తం నీ అండూ టేబుల్ స్పేస్లో పెట్టుకోవాలంటే నీ అండూ టేబుల్ స్పేస్ అనేది 50 GB డేటాని స్టోర్ చేసేంత కెపాసిటీ ఉండాలి. ఒకవేళ నీకు అంత కెపాసిటీ లేదు అని అంటే ఈ ఎర్రర్ వస్తుంది. when a undo table space runs out of the room of the data, then user receives an error is unable to extend the rollback segment అనేది ఈ ఎర్రర్ అన్న వస్తుంది. నీకు టైం కూడా లేదు, ఇప్పుడు డిలీట్ చేయడానికి ఒక 1 అవర్ పట్టింది, బట్ నువ్వు రిటెన్షన్ ఏం చేసినావు, నువ్వు 30 మినిట్స్ ఇచ్చినావు, అప్పుడు ఏమవుతుంది స్నాప్షాట్ టు ఓల్డ్ ఎర్రర్ అనేది వస్తుంది. అలా కాకుండా టేబుల్ స్పేస్కి ఎనఫ్ స్పేస్ లేదు అనుకో, నీకేమొస్తుంది ఇలా వస్తుంది అన్నట్టు, అనేబుల్ టు ఎక్స్టెండ్ అండూ సెగ్మెంట్ అని చెప్పేసి ఎర్రర్ అవుట్ అయిపోతుంది. సో నీకు రెండు విధాలుగా సైజు టైం అనేది నువ్వు ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఇవ్వాలి. ఇది మెయిన్ పర్పస్ ఆఫ్ అండూ సెగ్మెంట్.